ప్రశాంత్ నీల్ చెప్పిన టైంకే గ్లిమ్స్‌నైతే రిలీజ్ చేశాడు. అదైతే హ్యాపీయే. ముందుగా మన ఛానల్ తరపున ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్స్‌లో ఎన్టీఆర్ గారికి బర్త్‌డే విషెస్ చెప్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ లుక్ వచ్చేసి 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాధపడ్డారని అయితే చెప్పాలి. ఎన్టీఆర్ నీల్ అప్డేట్ ఏమీ రావట్లేదు అని. సో, ఎట్టకేలకు 4 మినిట్స్ 29 సెకండ్స్ ఉన్న గ్లిమ్స్‌నైతే రిలీజ్ చేశారు. ఈ వీడియో మీకు చివరి వరకు చూసిన తర్వాత అసల స్టోరీ లైన్ ఏంటి? స్టోరీలో స్పాయిలర్ అలర్ట్స్ ఏమి లేవు. స్టోరీలో లైన్ ఏంటి? అసలు ప్రశాంత్ నీల్ ఏం చూపిద్దామని తీస్తున్నాడు? అండ్ ప్రీవియస్ మూవీస్ 'కేజీఎఫ్‌కి' కానీ 'సలార్‌కి' కానీ ఏమన్నా లింక్ ఉంటదా అని పూర్తిగా నేనైతే చెప్పబోతున్నాను. సో, హెడ్‌ఫోన్స్ పెట్టేసుకోండి. వీడియోని మొత్తం చూసేసేయండి. ఏ పాజ్ లేకుండా. సబ్స్క్రైబ్ బటన్ అయితే హిట్ చేసేసేయండి. ఫస్ట్ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే మూవీకి 'డ్రాగన్' అనే మూవీని సెట్ చేశారు. అండ్ మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది గ్లిమ్స్ గురించి. ఆ తర్వాత నేను స్టోరీ లైన్ గురించి, పర్సనల్‌గా ఎన్టీఆర్ గారి బాడీ గురించి అండ్ రిమైనింగ్ థింగ్స్ గురించి అయితే మాట్లాడతాను. స్టోరీ వచ్చేసి స్టార్ట్ అయ్యేది ప్రీ ఇండిపెండెన్స్ గురించి. అండ్ అసల బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో ఉండటానికి మెయిన్ రీజన్ డ్రగ్స్ అండ్ హెరాయిన్ అని చెప్తారు. ఆ మొక్క మన ఇండియా సరిహద్దుల్లోనే పెరుగుతూ ఉంది. దానివల్ల చాలా మంచిగా బిజినెస్ అవుతుంది అనైతే చెప్తున్నారు. అండ్ రియల్ గ్యాంగ్ వార్స్ ఎక్కడ మొదలైతాయంటే ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారో ఆ తర్వాత నుంచి ఇవన్నీ కూడా పార్ట్స్‌గా అయిపోతాయి. అంటే ఇక్కడికే గ్యాంగ్‌స్టర్స్ అనేవి వేరైపోతారు. సో, మనం గ్లిమ్స్‌లో డీటెయిల్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 పార్ట్స్‌గా డివైడ్ అయిపోయింది. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ఎరా, ఇంకొకటి గోల్డెన్ ఎరా. సో, ఈ రెండిట్లి మధ్యలో మన హీరో ఉండేది ఆఫ్ఘనిస్తాన్ ఎరాలో. అండ్ హీరోయిన్ ఇంట్రడక్షన్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన ఎన్టీఆర్‌ని ఒక హీరో ఎలివేషన్ కన్నా ఒక విలన్ లాగా చూపిస్తున్నారు. అక్కడ హీరోయిన్‌కి డెఫినెట్‌గా ఒక పాపో, బాబో ఉన్నారు. ఒళ్ళో ఏడుస్తున్నారు. అది మనం క్లియర్‌గా ఇనవచ్చు. మేబీ హీరోయిన్‌ని కిడ్నాప్ చేసుండొచ్చు. లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళి హీరో గురించి ఇంట్రడక్షన్ అవ్వుండొచ్చు. ఇది జరుగుతోంది. లైక్ తను ఇంట్రడక్షన్ ఇస్తుంది ఎన్టీఆర్ గురించి. అది డెఫినెట్‌గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ మనం డీటెయిల్‌గా అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, సేమ్ 'సల్లార్' అండ్ 'కేజీఎఫ్' లాగే ప్రశాంత్ నీల్ ఒక ఎంపైర్‌ని సృష్టించాడు. ఒక డీటెయిలింగ్ ఇచ్చాడు. అంటే ఒక వరల్డ్ బిల్డింగ్ చేసేసి అందులో ఎన్టీఆర్‌ని కూర్చోబెట్టారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, అసలు ఎన్టీఆర్ ఆ టాప్ 1 పొజిషన్‌కెళ్ళటానికి ఆశపడుతున్నారా? లేకపోతే ఓన్లీ అక్కడ కాపాడటానికి ఆ హెరాయిన్, ఆ డ్రగ్స్ అనేది కాపాడటానికి ఉన్నాడా అని అయితే తెలుసుకోవాలి. గ్లిమ్స్ మొత్తం పర్టిక్యులర్‌గా మనం చూస్తే గోల్డెన్ ఎరా గురించి ఒక్క డీటెయిల్ కూడా ఇవ్వలేదు. మేబీ మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్టు ఇందులో డబుల్ ఫోర్స్ లైక్ డబుల్ యాక్షన్ అనుకుంటున్నాం కదా! అక్కడ ఇంకొక ఎన్టీఆర్ ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకోవాలంటే సేమ్ ఆర్మీ సెటప్ ఏదైతే 'సలార్‌లో' మనకి గూస్ బంప్స్ ఇస్తదో సేమ్ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఎన్టీఆర్ ఒక విలన్ మాస్ యాక్షన్. ఒక డైలాగ్ ఉంటది కదా! నేను కళ్ళు మూసుకుంటే చంపిన వాళ్ళు గుర్తుండరు. ఎవరైతే బతికున్నారో వాళ్ళు గుర్తుంటారు అని. సేమ్ నాకైతే అసల 'అరవింద సమేత' గుర్తొచ్చింది. వెంటపడ్డావా కనికరిస్తానేమో గాని సమ్ డైలాగ్ ఉంటది కదా! క్షమించండి తప్పు చెప్తే. నరికేస్తా ఓబా అంటాడు చూడు. సేమ్ అదే డైలాగ్, అదే ఇంటెన్సిటీ నాకైతే కనిపించింది. అండ్ ఫ్యాన్స్ అందరూ 2 సంవత్సరాలు వెయిట్ చేశారు కదా! అది డెఫినెట్‌గా వర్త్ అనైతే నేను చెప్పగలను. ఇంకా మనం డీటెయిల్‌గా చెప్పుకోవాల్సొస్తే ఆర్మీ గురించే కాకోకుండా ఎన్టీఆర్ కూడా ప్రైవేట్ ఆర్మీ ఉంది. అండ్ ఆ ట్యాంకర్స్, ఆ గన్స్ చూస్తే హై ఇంటెన్సిటీ మాసిజం అయితే చూపిస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ ఇది 'సలార్', 'కేజీఎఫ్' కన్నా డబల్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉంది. సేమ్ మన 'మసిబొగ్గు' యాక్షన్ అయితే ఎక్కడ కనపడలేదు. ఈసారి ప్రశాంత్ నీల్ కొంచెం కలర్‌ఫుల్‌గా తీస్తున్నాడనైతే అనిపిస్తుంది. బట్ టీజర్ మొత్తంలో నన్ను ఆలోచింపజేయాల్సిన విషయం ఏంటంటే, ఎన్టీఆర్ ఒక సెకండ్ దగ్గర, ఒక నైట్ ఫైట్ దగ్గర ఆగి మరి షాక్ అవుతాడు చూడండి. అదైతే నన్ను కొంచెం ఆలోచింపజేస్తుంది. ఇక్కడ 3 ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంతలా షాక్ అవ్వటానికి. ఒకటి, ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళే ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడవచ్చు. 2, డబుల్ యాక్షన్ ఉన్న ఎన్టీఆర్‌ని కలిసి ఉండొచ్చు. 3,
తన వాళ్ళని ఎవరైనా చంపేసి ఉండొచ్చు. అందుకని ఎన్టీఆర్ గారు బాధ చూపించట్లేదు. కొంచెం షాక్ మరియు విభిన్నమైన ఒక ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌ని చూపించారు. దాని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది అక్కడ పెద్దగా ఏదో జరుగుతుంది అని. మెయిన్‌గా చెప్పాలంటే గోల్డెన్ ఎరా మీన్స్ ఆ గోల్డెన్ పార్ట్ గురించి ఎందుకు ఏమీ చెప్పలేదు? ఎందుకు హింట్ ఇచ్చి వదిలిపెట్టాడనేది పెద్ద క్వెషన్ మార్క్‌గా మొదలయ్యింది. అక్కడ మేబీ మనం అనుకుంటున్నట్టు ఎన్టీఆర్ సెకండ్ పార్ట్ ఉన్నాడా? లేకపోతే ఎన్టీఆర్‌ని విలన్ చేశాడు కదా! అక్కడ హీరోని చేయటానికి కేజీఎఫ్ కానీ, సలార్ కానీ ఇంకెవరైనా ఉండే ఛాన్స్ ఉందంటారా? మీరేమనుకుంటున్నారో కిందైతే కామెంట్ చేసేసేయండి. నేనైతే ప్రశాంత్ నీల్ వరల్డ్ బిల్డ్ చేసి ఖచ్చితంగా సలార్ కానీ, కేజీఎఫ్ కానీ ట్యాగ్ ఇస్తాడనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కేజీఎఫ్ 3 రావాల్సిన సమయంలో రాకోకుండా ప్రశాంత్ నీల్ ఈ మూవీ చేస్తున్నాడంటే డెఫినెట్‌గా ఛాన్స్ అయితే ఉంది. అండ్ అకార్డింగ్ టు రూమర్స్ కూడా ఇది గట్టిగానే వినిపిస్తుంది. ఇది ఇలాగయ్యే ఛాన్స్ ఉంది అని. అండ్ ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన హీరోయిన్ క్యారెక్టర్ గురించి వచ్చేసరికి లేటెస్ట్ సీజన్ మీన్స్ ప్రెజెంట్లో రన్ అవుతుంది. అండ్ ఇదంతా కూడా ఒక పాస్ట్ గురించి చెప్తున్నప్పుడు ఎన్టీఆర్ యొక్క అన్న గాని, నాన్న గురించి కానీ చెప్పే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మీరు ఫస్ట్ లుక్‌లో బాగా గమనించినట్లయితే ఇప్పుడు ఎన్టీఆర్ అంటే లీన్‌గా కొంచెం సన్నగా ఉన్నాడు. బట్ అక్కడ మన ఫస్ట్ లుక్‌లో చాలా అంటే చాలా డిఫరెంట్ వేరియంట్‌గా ఉన్నాడు. చూడాల్సి ఉంది ప్రశాంత్ నీల్ ఏం దాచాడో. ముందుగా గ్లిమ్స్ గురించి వచ్చేస్తే చాలా మంచిగా ఉంది. అవుట్‌పుట్ కూడా ఇంతవరకు వెయిట్ చేసినందుకు ఖచ్చితంగా కూడా వర్త్ అనైతే చెప్పాలి. అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా ఆ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూ అయితే తెలుస్తుంది. ఎంత ఎఫర్ట్స్ పెట్టారో అనేదైతే తెలుస్తుంది. నాకు హ్యాపీగా ఉన్నంత వరకు ప్రశాంత్ నీల్ ఈసారి బొగ్గు ఖచ్చితంగా వాడట్లేదు. మిగతాదంతా కలర్‌ఫుల్‌గా ఉందనైతే చెప్పాలి. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మూవీ వచ్చేసి జూన్ 2027లో ఉంది. 1 ఇయర్ పాటు వెయిట్ చేయాల్సి ఉంది. ఈ లోపులోనే మూవీ అయిపోయి ఎన్టీఆర్ గారు వేరే మూవీ తీస్తారా? లేకపోతే దీనికి సీక్వెల్ ఉంటదా? అనైతే చూడాలి. మాక్సిమం దీన్ని చూస్తుంటే నాకు ఖచ్చితంగా సీక్వెల్ ఉండి అది వేరే వరల్డ్‌కి బిల్డ్ అయితదని అండ్ లింక్ అయితది అని నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో, మన 'లూగర్' గురించి ఇంకేమన్నా చెప్పాలి అంటే ఆ బాడీ గురించి. ఇంత బాడీ, ఇంత లీన్‌గా నేను 'కంత్రీ'లో చూశాను. యాహ్! 'కంత్రీ'లో సన్నగా ఉన్నాడు. బట్ ఇప్పుడైతే బాడీ బిల్డ్ అయ్యి చాలా అంటే చాలా హై వోల్టేజ్ యాక్షన్‌తో వస్తుంది. సో, ఈ డబుల్ ఫోర్స్ డబుల్ యాక్షన్ ఒక్కసారి కళ్ళ ముందుకొస్తే మాత్రం డెఫినెట్‌గా కనుల పండుగే. చాలా రోజులైతుంది ఎన్టీఆర్ గారి డబుల్ యాక్షన్ చూసి. మీరందరూ 'దేవర' అంటారు. సారీ అండి. 'దేవర'లో ఇద్దరున్నా కూడా ఎప్పుడూ కూడా ఎదురు పడలేదు. ఎప్పుడో 'అదుర్స్‌లో' చూశాను. అలాగా ఎదురు పడటం ఇద్దరు డబుల్ యాక్షన్‌తో. సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయితే మాత్రం ట్రస్ట్ మీ థియేటర్స్ తగలబడిపోతాయి. ఇంకా ఆలోచింపజేయాల్సిన విషయం ఏంటంటే, మన ఇండియా మొత్తంలో ఇలాంటి హెరాయిన్ ఉంది కదా! ఇండియా లోపలికి తీసుకొస్తున్నట్టు చూపించలేదు. జస్ట్ బయటకుండి ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ద్వారానే నడుస్తుంది. బట్ మీరు 'కేజీఎఫ్', 'సలార్' ఒక్కసారి డీప్‌గా అనాలిసిస్ చేస్తే అవి 2 కూడా ఇండియాలోనే జరుగుతూ ఉన్నాయి. సో, ఇవి 2 కనెక్షన్ ఉంటాయి అనటానికి ఇదొక బలమైన కారణం. ఇండియా బోర్డర్ దాటిన తర్వాత ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా వీళ్ళకంటూ ఒక పెద్ద ఆర్మీ కావాలి. పెద్ద ఇల్లీగల్ ఆర్మీ కావాలి చెప్పాలంటే. సో, అదే ఆర్మీని కంట్రోల్ చేస్తూ మన 'లూగర్' మరియు పెద్ద ఎన్టీఆర్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. మీరు చూస్తే 'ఆఫ్ఘనిస్తాన్' మరియు 'గోల్డెన్ ఎరా' 2 కూడా ఇండియన్ బయటే నడుస్తుంది. ఈ యొక్క పాయింట్ చాలు ప్రశాంత్ నీల్ దేనికో కనెక్ట్ చేస్తున్నాడనైతే చెప్పడానికి. మీకు ఈ పాయింట్ అనేది లాజికల్‌గా వర్త్ అనిపిస్తుందా? లాజికల్‌గా నిజం అనిపిస్తుందో కాదో కిందైతే కామెంట్ చేసేసేయండి. అండ్ మన విలన్స్ అయితే మూవీలో చాలా అంటే చాలా స్టైలిష్‌గా ఉన్నారు. అంత స్టైలిష్ విలన్స్ చాలా రోజులైతుంది చూసి. మొన్న 'పవన్ కళ్యాణ్' గారి మూవీలో కూడా విలన్ చాలా స్టైలిష్‌గా ఉన్నారు. మేబీ అలాంటిది ఇక్కడ కూడా మనం చూస్తామనైతే తెలుస్తుంది. సో, అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకున్న లూసిఫర్‌కి ఇంకొకసారి హ్యాపీ బర్త్‌డే చెప్పుకుంటూ ఈ వీడియోని ఇంతకన్నా ఎక్కువ ల్యాగ్ చేయకుండా ముగిస్తున్నాం. కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవుతారని కోరుతున్నాం.
వాట్సాప్ కమ్యూనిటీలో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టెలిగ్రామ్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా నుంచి వచ్చే డీల్స్ అండ్ ఆఫర్స్ అయితే మీకోసం ఎదురు చూస్తుంటాయి. ఓకే గైస్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం